అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మీరు నా చేతిలో చూస్తున్నది ఖురాన్ గ్రంథం. ఇది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, గైడెన్స్. అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే అతనికి మేలు అని తెలియజేసేటటువంటి గ్రంథమే ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన కోసం తెలుసుకుందాం, మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం మనం తెలుసుకుందాం. ఈ యొక్క వాక్యం వచ్చేసి ఈ ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం సూర ఆరాఫ్ 31వ వాక్యం అన్నమాట. ఈ 31వ వాక్యం ఇక్కడ ఈ 31వ వాక్యంలో ఏముందో నేను మీకు చదివి వినిపిస్తాను అన్నమాట. ఆదాము సంతానమా ఇది ఆదాం సంతానమా అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవులందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, ఓన్లీ ముస్లిమ్స్ కొరకు మాత్రం కాదు, మానవులందరి కోసం తెలియజేస్తున్నాడు. ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్ర అలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. వస్త్ర అలంకరణ అంటే మనం వేసుకునేటువంటి బట్టలు, అది పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఆడవారైనా సరే, మగవారైనా సరే, ముసలివాళ్ళు అంటే వృద్ధులైనా సరే, ఎవరైనా సరే మంచి బట్టలు అంటే కొత్తవి ఖరీదైనవి కాదు, శుభ్రంగా ఉండేటటువంటి బట్టలు వేసుకోండి. మరియు ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకోకూడదు. అంటే కొందరు ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఈ చేతికి మొత్తం గుడ్డను కట్ చేస్తారు, ఈ చేతికి మొత్తం ఫుల్గా వేసుకుంటారు. ఒక కాలుకి ప్యాంట్ ఉంటుంది, ఇంకొక కాలుకి ప్యాంట్ ఉండదు. పిచ్చి పిచ్చి కటింగ్లు కొట్టిస్తారు, మొత్తం చుట్టూ గుండు చేపించేస్తారు, పైన మాత్రమే ఒక పిలకను పెట్టుకుంటారు. ఇటువంటివి మరియు సమాజానికి వ్యతిరేకమైనటువంటి గుడ్డలు వేసుకోవద్దు. మంచి బట్టలని వేసుకోండి అని. మంచి బట్టలు అంటే ఇది ఖరీదైనవి కాదు. అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి బట్టలు వేసుకోవద్దు. అది ఇప్పుడు మనం స్కూల్స్లో చూసామనుకోండి, యూనిఫామ్స్ అనేది ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒకడు డబ్బు ఉండేవాడు, ఒక పేదవాడు అనేది తెలియకుండా అందరికీ సమానంగా తెలియజేసేటువంటి ఒక కోడ్ని పెట్టుకున్నారు, యూనిఫామ్. అట్లాగనమాట. అప్పుడు పోలీసు వాళ్ళు చూడండి, గుర్తుగా ఒక యూనిఫామ్ అనేది వేసుకుంటారు. ఎట్లాగనమాట. ఒక వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి అంటే ఇది. ఒకరు ఖరీదైన గుడ్డలు వేసుకోవాలి, మంచి గుడ్డలు అంటే అట్లని కాదు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది తినండి త్రాగండి అంటే తినండి తాగండి, మితిమీరకండి. అల్లా మితిమీరే వారిని ప్రేమించాడు. ఇది మెయిన్. తినండి తాగండి. తాగడం అంటే మంచి నీళ్ళు తాగడం అని, మళ్ళీ మద్యం గిద్యం తాగాలని కాదు. చాలామంది అట్లా అనుకుంటారు. తినండి తాగండి, మితిమీరకండి. మితిమీరే వారిని అల్లా ప్రేమించడు. అంటే మన కోసం దేవుడు ఎన్నో సృష్టించాడు. మంచివి పండ్లను సృష్టించాడు, ఎన్నో కాయగూరలను సృష్టించాడు, ఇట్లాగా ఎన్నో సృష్టించాడు అన్నమాట. ఆకాశం నుంచి మన కోసం వర్షాన్ని కురిపించి నీటిని ప్రసాదించాడు. తింటాము, నీళ్ళని తాగుతాం. శుభ్రమైనటువంటి తిండిని తినండి అంటున్నాడు ఇక్కడ. శుభ్రమైనటువంటి తిండిని తినండి, మితిమీరకండి. మితిమీరకూడదు అనే వర్డ్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ మితిమీరకూడదు అంటే ఎక్కువ తినకూడదేమో అనుకుంటారు. ఇది కూడా ఒకటి. ఓకే, ఎక్కువ కూడా తినకూడదు అనుకుంటారు. మితిమీరకూడదు అంటే ఒక వ్యక్తికి షుగర్ ఉందండి, డయాబెటీస్ అనేటటువంటి జబ్బు ఉంది. అతను చక్కెర తినకూడదు. చక్కెర తింటే గ్లూకోజ్ ఒక్కసారి రక్తంలో కలిసిపోయి ఒక్కసారిగా ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం ద్వారా ఈ కిడ్నీలు, కళ్ళు అన్నీ పోతాయన్నమాట. ఇది మితిమీరకూడదంటే నాయన నీకు ఏది మంచిదో అదే తిను. ఒకరు నాన్ వెజిటేరియన్, ఒకరికి పడదు, తినకూడదు. ఒక కిడ్నీలు జబ్బు వచ్చిన వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినకూడదు అని చెప్తారు. అట్లాగనమాట. నీకు పడకపోతే నువ్వు తినొద్దు. ఒకతను బాగా కష్టపడతాడు, ఉదయం నుంచి సాయంకాలం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు మంచి మాంసాహారాన్ని తినొచ్చు, మంచి ఫుడ్ని తినొచ్చు, మంచి ప్రోటీన్ ఉండేది తినాలి, మంచి క్యాలరీలు ఇచ్చేది. ఇప్పుడు పండ్లలో కూడా అవకాడో అనేది ఒకటి ఉంటుంది, ఎక్కువ శక్తిని ఇస్తూ ఉంది. అరటిపండు ఎక్కువ శక్తిని ఇస్తుంది, అటువంటి తినాలి. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువ శక్తిని ఇచ్చే తినకూడదు. అది ఇట్లాగనమాట. మనిషిని బట్టి తినాలి. అది ఇప్పుడు ఎండలో పోతూ ఉన్నాము, ఎక్కువ నీళ్ళని తాగొచ్చు. ఎందుకంటే చెమట ద్వారా మనకు నీళ్ళు వెళ్ళిపోతూ ఉంది కాబట్టి
లేదు ఇంట్లోనే కూర్చోండి, అంత ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మనిషికి ఎంత, ఒక రోజు ఒక 4 లీటర్లు 5 లీటర్లు ఇట్లాగనమాట, ఈ నీళ్ళు తాగితే సరిపోతుంది. ఇట్లాగా మితి మీరకూడదంటే మీకు ఏది సెట్ అవుతుందో అది చూసుకొని మీరు తినండి అని అర్థం. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి పని ఉండదు, పని పట్ట ఏముండదు, ఇంట్లోనే కూర్చుంటారు. నాకు ఆ జబ్బు వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చింది అని చెప్తానే ఎంతెంత తింటూ ఉంటారు. అట్లా తినకూడదని దేవుడు చెప్పేది. మీరు ఎంత పని చేస్తారో అంత మాత్రమే తినాలి. అది మనం ఎక్కువ పని చేస్తే ఎక్కువ తినాలి, తక్కువ పని చేస్తే తక్కువ తినాలి. ఇది మితి మీరకూడదు. ఈ మితి మీరిపోవడం ద్వారా జబ్బులు వస్తాయి. కొందరికి ఏమైనా పడకపోతే అది తినకూడదు. ఇప్పుడు ఉదాహరణకి బాగా కడుపులో నొప్పి వచ్చిందండి, డాక్టర్ చెప్తాడు నువ్వు మజ్జిగ అన్నం తిను. ఎందుకంటే అక్కడ డైజెషన్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయి ఉంటుంది, చెడిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మజ్జిగ అన్నం తినిపిస్తారు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆ కడుపు నొప్పి అంతా తగ్గిపోయేదాకా. ఎందుకంటే అక్కడ అంతా పేగులన్నీ పూసిపోయి ఉంటాయి. మళ్ళీ అక్కడ ఒక్కసారి నువ్వు కారం తగిలితే ఆ పూసిపోయినటువంటి పేగుల మీద మళ్ళీ కారం తగలగానే ఇంకొంచెం మంట నిప్పి అనేది వస్తుంది. అందుకోసం మజ్జిగను ఇట్లాగనమాట. అప్పుడు మజ్జిగ నేను కాదు నేను తింటానంటే దేవుడు ఒప్పుకోడు దానికి. దానివల్ల నీకు తప్పు. అది మితిమీరిపోయి మసాలాలు తినడం, జంక్ ఫుడ్లు తింటా ఉన్నారు ఈ మధ్య. ఈ బయట ఫుడ్ అనేది విషంతో సమానం. ఈరోజు అది బాగా గుర్తుపెట్టుకోండి. బయట ఫుడ్ అనేది విషంతో సమానం. పండ్లను తినండి. పండ్లలో ఉండేటటువంటి రంగులు క్యాన్సర్ని పోంగొడతాయి, క్యాన్సర్ని రాకుండా కూడా చేస్తాయి పండ్లు తినడం ద్వారా. ఇప్పుడు బయట ఇప్పుడు మా ఇంట్లో ఏదో మొన్న ఒక వంటింట్లో పసుపు, ఆ పసుపు కొంచెం చేతుల్లో వేసుకొని చేయగలిగితే ఆ రంగు అంతా ఏడే ఉంది. మామూలుగా పసుపు అంత రంగు అంటుకోదు, ఎందుకంటే దాంట్లో రంగు వేశారు. బయట పసుపు పొడి కొనుక్కుంటే రంగు. అందుకోసం మనం పసుపును మనం ఇంట్లో చేసుకోవడం మంచిది. మిరప్పొడిలో కూడా రంగు కలుపుతూ ఉన్నారు. బయట బిర్యానీ తింటే బిర్యానీలో రంగు వేస్తాం. ఆ రంగు తినడం ద్వారా క్యాన్సర్ అనేది వస్తుంది. ఒక ప్లాస్టిక్ డిస్పోజ్ గ్లాసులో టీలు తాగుతున్నారు. ఏదైనా మనం బయట కర్రీస్ పాయింట్కి పోతే వేడిగా ఉండే కర్రీస్ ప్లాస్టిక్ కవర్లలో చుట్టిస్తారు. ఒక రోజుకి 8 సార్లు కంటే ఎక్కువగా కానీ ఈ ప్లాస్టిక్ వస్తువులలో వేడి పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుంది. అటువంటివి కూడా మనం తినకూడదు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వద్దు, అందుకోసం బయట ఫుడ్ వద్దు, ఇంట్లో చేసుకుందాం. శుభ్రమైనటువంటి నీరు అని మనం తాగాలి. బయట చాలా టీ అంగట్లో పోతాం, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నాడు. ఆ ప్లాస్టిక్ బాటిల్ బాగా కింద మీద చూస్తే మొత్తం లోపలంతా మురికే, కడగరు. ఒక టీ గ్లాసులు తాగితే టీ కడగరు. బయట ఒక బిర్యానీ అంగడికి పోయాం ఒకసారి, బయటికి పోయినప్పుడు తప్పక ఆ బయట బిర్యానీ అని అడగగానే ఒక అరగంట తర్వాత తెచ్చిచ్చాడు. ఎందుకు తెచ్చాడు? అప్పటికప్పుడే తయారు చేసాడు ఆ బిర్యానీ. అంతా ఫ్రిడ్జ్లో ఉంటాయి మాంసం అంతా. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి మాంసం తినడం ద్వారా ఏం జరిగిందంటే డయేరియా అనేది వచ్చేసింది. అది 100 రకాల జబ్బులు వస్తాయి. బయట ఫుడ్ తినడం విషం. మర్చిపోకండి, ఇంట్లో చేసుకోండి. ఇంట్లో మనం ఏంటంటే మన కళ్ళ ముందు మనం చేసుకుని బయట ఏం కలుపుతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇందుకోసం ఫుడ్ విషయం, ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక మహా వరం ఏమిటంటే మంచిగా తినచ్చు, నాలుక టేస్ట్ ఇచ్చాడు. మన ఇంట్లో వండుకున్న మనం తింటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. బయట నెయ్యి అనేది వేస్తారు, అది నెయ్యో లేకపోతే ఇంకొకటి ఏదైనా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లాగనమాట. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు కదా, తాగరు. ఇట్లాగనమాట. ఆ బయట కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏంటంటే పళ్ళు ఉంటాయి కదా, పండ్లు, దాంట్లో ఒక యాసిడ్ ఉంటుంది. ఈ పళ్ళు అంటే టీత్, మళ్ళీ పండ్లు అంటే పళ్ళు, ఈ టీత్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది, పేగులు మొత్తాన్ని కూడా మార్చేస్తుంది అనమాట యాసిడ్ అనేది. అందుకోసం కూల్ డ్రింక్స్ తాగకూడదు మనం. దాంట్లో డేంజర్ అయినటువంటి యాసిడ్స్ ఉంటాయి. ఇది చాలామంది మీకు చెప్పరు. ఎందుకోసం ఏంటంటే బయట ఫుడ్ వద్దు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బయట ఫుడ్ మనకు వద్దు, ఇంట్లో చేసుకున్న ఫుడ్డే మనకు ముద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బయట అనేది మనకు వద్దు. ఇది ఇట్లాగా మితిమీరే వాళ్ళని, ఇటు బయట ఈ విధంగా విషం పదార్థాలని చెప్పి తెలిసి తినే వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడ్డు, దేవుడికి నచ్చదు. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగా చెడిపోయింది అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందే. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు బాధపడతారు, అవునా కదా? అట్లాంటి చెడిపోయిన వస్తువులు తింటా అట్లా 100 మంది తింటా ఉంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోద్ది. క్వాలిటీ అనేది ఉండదు. ఎందుకోసం ఏంటంటే బయట ఫుడ్ మితిమీరే వారిని అల్లా ప్రేమించడు, అంటే అల్లా ఇష్టపడ్డు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషిని ఆనందంగా ఉండేదానికి సృష్టించాడు. మీరు
కష్టాలనే కొని తెచ్చుకుంటారు. కష్టాలను కొని తెచ్చుకొని మళ్ళీ దేవుడి మీద వేస్తారు. అబ్బా దేవుడి ద్వారా నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడి వల్ల నాకు ఆ కష్టం వచ్చింది, దేవుడి వల్ల ఇట్లా అయిపోయాను. అందుకోసం దేవుడు ఏంటంటే ఇటువంటి వారిని ప్రేమించడు. ఒక బాధ్యత ప్రకారంగా జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. బాధ్యత ప్రకారంగా మీరు జీవించండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు వస్త్రాలను ఇచ్చాడు. వస్త్రాలని మంచి పద్ధతిలో వేసుకోండి అంటున్నాడు. మంచి పద్ధతిలో వేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది, మన మనసుకి బాగుంటుంది, సమాజానికి కూడా బాగుంటుంది. ఇది ఆరాధన సమయంలో వస్త్రాలంకరణ పట్ల, అంటే ఆరాధన సమయం అంటే దేవుడు, అంటే మనం బయటికి పోయినప్పుడు, బయటికి పోయినప్పుడు అంటే ఆరాధన అంటే దేవుడు ఆజ్ఞల్ని పాటించేప్పుడు, దేవుడు ఆజ్ఞల్ని మనం బయటకు పోతాము, వ్యాపారాలు చేసుకుంటాము, నలుగురితో కలుస్తాము, లేకపోతే దేవుణ్ణి మనం ఒక రూమ్లో కూర్చొని ఆరాధించుకుంటాం. మనం అన్నిటప్పుడు కూడా మనం బయటికి పోయినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అప్పుడు కూడా ఏంటంటే వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. అది పిచ్చి పిచ్చి గుడ్లు వేసుకోకండి. ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్కి కూడా అక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే ఆదాను సంతానం అంటే ప్రపంచం మొత్తానికని, ఆ లోకల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మంచి బట్టలు వేసుకోండి, చెడు బట్టలు వేసుకోకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇది కొందరు ఈ రోజుల్లో స్త్రీల బట్టలు పురుషులు వేసుకుంటారు, పురుషుల బట్టలు స్త్రీలు వేసుకుంటారు. స్త్రీయో తెలియట్లేదు, కొన్ని దగ్గర పురుషులో తెలియదు. ఇట్లా ఇవన్నీ వద్దు. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ ఖురాన్ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ నాశనం అయిపోయింది, ఈ డ్రెస్సింగ్ స్టైల్ నాశనం అయిపోయింది. ఇది ఇందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు మీ పిల్లల్ని పెంచేప్పుడు మీరు మరి మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచి ఫుడ్ తినండి, మంచి బట్టలు వేసుకోండి అని పెంచండి. మీరు అలాగే పాటించండి. ఇది మంచిది. ఈ యొక్క వాక్యాన్ని తెలియజేద్దామని మీకు ఇదంతా కూడా ఎంత కష్టపడి ఖురాన్ వాక్యాన్ని తీస్తే మీకంతా కూడా నేను చెప్పడం అనేది జరిగింది. అది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు ఏదైనా ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే ఎటువంటి మరిన్ని వీడియోలు ఇంకా తీయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే మరియు ఫోన్పే ఈ నెంబర్కి మీరు తోచినటువంటి సహాయం కానీ పంపిస్తే ఇటువంటి మరిన్ని వీడియోలు తీసేందుకు మాకు ఇంకా కూడా ఉత్సాహకరంగా మరియు మన యొక్క ఛానల్కి ప్రయోజనకరంగా ఉంటుంది.